హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రీతు చౌదరి బిగ్ బాస్ ద్వారానే కాదు బయట కూడా వైరల్ గా మారుతుంది. దానికి కారణం ఏంటంటే తాను రీసెంట్ గా ఒక చిన్న హీరోతో కలిసి నడిపిన అఫైర్. అది కూడా ఒక పెళ్ళైన హీరోతో. ఇంతకీ ఎవరా హీరో? అసలు రీతు చౌదరి ఎలా దొరికింది? వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం నడిచింది? దానిపైన ఈ విషయానికి బయటపెట్టిన ఆ హీరో యొక్క భార్య రియాక్షన్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీలో కొంతమందికి తెలుగులో చిన్న హీరో అయిన ధర్మ మహేష్ గురించి తెలిసే ఉంటుంది. ఇతను సింధూరం మరియు డ్రింకర్ సాయన్న సినిమాలు చేయడం జరిగింది. అయితే ఇతని భార్య అయినటువంటి గౌతమి చౌదరి కొన్ని కారణాల వలన ప్రస్తుతం అతన్ని కలిసి ఉండడం లేదు. అయినప్పటికీ వారు ఇంకా విడాకులు అయితే తీసుకోలేదు. కాగా వారిద్దరూ కలిసి తీసుకున్న ఫ్లాట్ లో రీతు చౌదరి పలుమార్లు ఆ హీరో దగ్గరికి వచ్చి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది అన్నట్లు గౌతమి చౌదరి తెలియజేస్తుంది. అలా తెలియజేయడమే కాకుండా దానికి తగిన ప్రూఫ్స్ కూడా బయట పెట్టడం జరిగింది. ఈ ప్రూఫ్లలో గౌతమి చౌదరి మరియు ధర్మ మహేష్ ఇద్దరు కలిసి తీసుకున్న ఫ్లాట్ కి రీతు చౌదరి చాలా సార్లు అర్ధరాత్రులు వచ్చినట్లు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ద్వారా తగిన ఆధారాలతో గౌతమ్ చౌదరి తన భర్త ధర్మ మహేష్ మరియు రీతు చౌదరిల మధ్య ఉన్న ఇల్లీగల్ అఫైర్ ని బయటపెట్టింది. అదేంటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటికి వెళ్తే ఇల్లీగల్ అఫైర్ అనేది అంటగట్టేస్తారా అన్న అనుమానం మీకు కూడా రావచ్చు. కానీ ఇక్కడ రీతు చౌదరి చాలా సార్లు ధర్మ మహేష్ ఇంటికి వచ్చింది, కేవలం అర్ధరాత్రులు మాత్రమే. అలా రీతు చౌదరి అర్ధరాత్రులు మహేష్ ఇంటికి వచ్చి 4-5 గంటలు అక్కడే ఉండి మరలా తెల్లవారికి ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఇలా ఒక అమ్మాయి ఎవరైనా కేవలం అర్ధరాత్రులు మాత్రమే ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళి మరలా తెల్లవారక ముందే అక్కడి నుండి వెళ్ళిపోతే దానికి అర్థం ఏమై ఉంటుంది? అందువల్లే ప్రస్తుతం ఖచ్చితంగా వీరిద్దరి మధ్య ఇల్లీగల్ అఫైర్ నడిచి ఉంటుంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ అనుమానాలని నిజాలు అని తేల్చే విధంగా ధర్మ మహేష్ భార్య అయిన గౌతమి చౌదరి, అది నా ఇల్లు కాబట్టి నేను నా బెడ్రూమ్ లో కూడా ఎవరికి తెలియకుండా ఒక సీసీ కెమెరాను పెట్టుకోవడం జరిగింది. దానిలో వాళ్ళు కలిసిన వీడియోలు కూడా ఉన్నాయి. కానీ మరి అలాంటి వీడియోలు ఒక అమ్మాయి కోసం మరింతగా దిగజార్చడం నాకు ఇష్టం లేక వాటిని బయట పెట్టడం లేదు. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్నట్టు చెప్పుకొస్తుంది. నిజంగానే రీతు చౌదరి నడిపిన ఇల్లీగల్ అఫైర్ వీడియోలు గౌతమి దగ్గర ఉన్నాయా? అలాగే రీతు చౌదరి ఇలా ఇల్లీగల్ అఫైర్, అది కూడా ఒక పెళ్ళైన వ్యక్తితో నడపడం పైన మీ అభిప్రాయం ఏంటి? అలాంటి విషయాలన్నీ మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.